ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఈ దైవ దర్శనము కార్యక్రమం వీక్షిస్తూ దేవుని మాటలకు ఆశతో సిద్ధపడి ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరూ కూడా క్షేమంగా ఉన్నారని స్తుతిస్తూ ప్రార్థనతో నేటి వాక్యమును మనం ధ్యానం చేసుకుందాము. కన్ను మూసుకుందాము. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు ప్రభా. నీ మాటలు వినుటకు మా ఈ సమయమును సిద్ధపరచుకుని ఉన్నాము. ఈ సమయంలో మరి ఎందరైతే ప్రభా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని దర్శించుము, నీ వాక్కుతో దీవించుము. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. నేటి వాక్య ధ్యాన భాగము మనం అందరం కూడా మన పరిశుద్ధ గ్రంథము తెరిచినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనములో ఆఖరి భాగమును చదవాలని ఆశపడుతూ ఉన్నాను. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ఈరోజు మీతో ధ్యానం చేయాలని ఆశపడుతున్నటువంటి మాట ఏమనగా, దేవుని ఎలా గనపరచాలి. ఎందుకంటే నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును అని చెప్తూ ఉంటుండగా, హౌ టు ఆనర్ హిమ్, దేవుడిని ఎలా గనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదములలో కొన్ని కండిషనల్ బ్లెస్సింగ్స్గా వాక్యములు కనబడుతూ ఉంటాయి. అంటే మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని కొన్ని దీవెనలు ప్రభు లేఖనములందు చెప్పినాడు. అయితే మరికొన్ని బ్లెస్సింగ్స్ ఏంటంటే అన్కండిషనల్ బ్లెస్సింగ్స్. అంటే మనం ఏమి చేయకపోయినప్పటికీ కూడా కేవలము తన కృపను బట్టి మాత్రమే ఆయా దీవెనలో తన బిడ్డలకు అందించినట్లుగా చూస్తూ ఉంటున్నాము. అబ్రహాం విషయంలో ఇట్ వాజ్ అన్కండిషనల్ బ్లెస్సింగ్. ఏమి చేయకుండానే దేవుడు తనకు దీవెనలు దయచేస్తాను అని చెప్పాడు. సో ఈ రకంగా మనం చదివిన వాక్య భాగం కూడా ఇట్ కమ్స్ అండర్ కండిషనల్ బ్లెస్సింగ్. అంటే మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను. అంటే ఎలా అంట, మీరు దేవుడిని గనపరిస్తే నేను మిమ్మల్ని గనపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అందుకే నన్ను గనపరచు వారిని నేను గనపరచెదను. అంటే దేవుడిని గనపరచాలి. ఈరోజు మనం అందరం కూడా దేవుని గనపరచుట అంటే ఏమనుకుంటున్నామో, దేవుని పాటలు పాడుచు స్తుతిస్తూ ఆరాధన చేయటమో దేవుని గనపరచుటమో అనే ఆలోచనతో ఉన్నాము. అయితే అది తప్పని చెప్పడం లేదు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ that we honor God with our songs, పాటల ద్వారా, with our worship, ఆరాధన ద్వారా దేవుని గనపరుస్తూ ఉంటాం. అది తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాల్సినటువంటి ఒక గొప్ప ఆత్మీయ అనుభవం అది. కానీ మరి వాటితో పాటు దేవుడు లేఖనములు యందు సెలవిచ్చినటువంటి మరికొన్ని మాటలు, దేవుని ఎలా గనపరచాలని దేవుడు వాక్యం సెలవిచ్చి ఉన్నాడో ఈరోజు కొన్ని మాటలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి లేఖనములు సెలవిస్తున్న రీతిగా దేవుని గనపరచండి, దేవుడు వారిని మిమ్మును గనపరచును గాక. ఆమేన్. అండ్ లెట్ us look to the first point. మొదటి మాటగా మనకి పరిశుద్ధ గ్రంథములో హగ్గయి గ్రంథము 1వ అధ్యాయములో 8వ వచనమును చదువుకుందాం. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదటి మాటగా దేవుని ఎలా గనపరచాలి అని వాక్యము సెలవిస్తుందంటే, ఈ వాక్య భాగంలో దేవుడు హగ్గయి ద్వారా సెలవిచ్చిన మాట ఏనంటే, మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకొందును. సో మందిరములను కట్టుట ద్వారా దేవుని మనము గనపరుస్తున్నాం. సో మందిరమును కట్టుట, నిర్మించుట, దేవుని గనపరచుట, ఇది మొదటి మాటగా లేఖనముల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని ఎలా గనపరచాలి, ఎలా గనపరుస్తూ దేవుడు నిన్ను నన్ను గనపరుస్తాడు. ఎందుకు ఘనత అంటే మనం కష్టపడితే వచ్చేది కాదండి. మనం ఏదో ఆయా వ్యక్తులకు పుట్టామని, లేకపోతే ఆయా ప్రాంతం చెంది ఉన్నామని, లేకపోతే ఆయా గోత్రం నుంచి వంశం నుంచి వచ్చిన వారమని సో తప్పకుండా తగిన ఘనత అనేది భూమి మీద మనం పొందుకుంటాము అనే ఆలోచనతో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా గ్రహించండి, దేవుడు గనపరచకపోతే ఏ ఒక్కరు కూడా ఘనత పొందుకోలేరు, పొందుకోరు కూడా.
ఒకరు గణపరచబడాలంటే దేవుడే వాడిని గణపరచాలి. అయితే ఎటువంటి వాళ్ళని దేవుడు గణపరుస్తారని వాక్యం ద్వారా సెలవిస్తారంటే, తనను ఎవరైతే గణపరుస్తారో వారిని దేవుడు గణపరుస్తారంట. ఇప్పుడు తనను గణపరచాలంటే ఏం చేయాలి, ఎలా గణపరచాలని వాక్యం చెప్తుందంటే, మరి ఆనాడు ఇశ్రాయేలీయులు అనగా యూదులు బబులోను నుండి తిరిగి వారు చెర నుంచి బయటికి వచ్చిన తర్వాత వారు యెరూషలేము ప్రాకారముతో పాటు పాడైపోయినటువంటి దేవుని మందిరమును కూడా కట్టడానికి వారు పూనుకొని ఉన్నారు. జెరుబ్బాబెలు, ఎజ్రా, నెహెమ్యా నాయకత్వములలో యెరూషలేము ప్రాకారముతో పాటు మరి దేవుని మందిరపు పనులను కూడా పునః ప్రారంభించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎందుకంటే మందిరము పాడైపోయి ఉన్నది, కూల్చబడి ఉన్నది. మందిరమును ఎలాగన్నా మరలా నిర్మించాలి అనే ఒక గొప్ప ఉజ్జీవముతో సంతోషం పని ప్రారంభించారు. అయితే ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు మనకు కనబడే విషయములు ఏంటంటే, వారు పని ప్రారంభించి 2 సంవత్సరాల తర్వాత ఎన్నో వ్యతిరేకతలు వచ్చాయి, ఎంతో మంది అడ్డుపడుతూ వచ్చారు. అండ్ మెనీ పీపుల్ అపోజ్ దెమ్. సరైన సహాయం వరకు అందలేదు, ఎంతగానో కృంగినటువంటి స్థితిలోకి వారు వెళ్ళి ఉన్నారు. 2 సంవత్సరాల తర్వాత మందిరపు నిర్మాణపు పనులను ఆపివేశారంట. ఇట్ వాజ్ స్టాప్డ్. వారు ఆపివేసి తమ కొరకు వారు ఇల్లు కట్టుకొని జీవించ ప్రారంభించారండి. అయితే ఆ సమయంలో దేవుడు హగ్గయిని వారి మధ్యకి పంపించాడు. జకర్యా, హగ్గయి, మలాకి ఈ ముగ్గురు కూడా బబులోను చెర నుంచి యూదులు బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రజలకు సేవ చేయుటకు, దేవుని మాట అందించుటకు దేవుడు పంపినట్టు ప్రవక్తలు ఈ ముగ్గురు, హగ్గయి, జకర్యా, మలాకి. అయితే హగ్గయి ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడుతూ చెప్పిన మాట అంటే, ఈ మందిర పనులను మీరు ఆపివేశారే, కానీ ఈ మందిరము కట్టుట ద్వారా మీరు నన్ను గణపరుస్తారు. అది నన్ను గణపరిచే కార్యములో ఒక కార్యము. కాబట్టి ఈ మందిరాన్ని మీరు కట్టించండి, ఈ మందిరాన్ని మీరు నిర్మించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మీరు వింటున్నారంటే ప్రభు ఈ మాటలు మీ కొరకే సిద్ధపరిచి ఉన్నాడని విశ్వసించండి. ఈరోజు ఈ గడిచి 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిస్థితుల మధ్య ఎన్నో కుటుంబాలు చెల్లా చెదిరిగిపోయాయి. ఎన్నో ఇబ్బందులతో ఎంతో మంది కలత చెందుతూ ఉన్నారు. అయితే ఉద్యోగ జీవితం మాత్రమే కాదండి, కుటుంబ జీవితాలే కాదు, అనేక స్థలాలలో సేవ కూడా ఎంతగానో క్షీణించిపోయింది. మందిరాల్లో ఏమాత్రం కూడా నింపబడటం లేదు. మందిర నిర్మాణములు కూడా ఆగిపోతూ వచ్చాయి. ఎంతో ఉజ్జీవం అనేది తగ్గిపోతూ వచ్చింది. అవును కాదంటారా? వాస్తవం కాదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇండిపెండెంట్గా ఏ సహాయం లేకుండా వారు ఆయా మారుమూల ప్రాంతాలలో సేవ చేస్తున్నవారు, లేకపోతే ఏ ఒక్క సంస్థలో కూడా లేనటువంటి వారు ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. అయితే అటువంటి స్థలాలలో మందిరములో లేకపోవటం ద్వారా మందిర పరిచర్య కొనసాగించబడటం లేదు. అయితే ప్రభువు ఒక మాట చెప్తూ ఉన్నాడు, మందిరములు కట్టుట, దేవుని గణపరచుట. ఈరోజు మీలో ఎవరైనా దేవుని గణపరచాలని ఒక ఆశ ఉండినట్లయితే మందిరాలు కట్టడానికి ముందుకు రండి. ఈరోజు అనేకమైన వాటిని కట్టడానికి ముందుకు వస్తున్నారు, అనేకమైన వాటిని నిర్మించడం ముందుకు వస్తున్నారు. దెన్ వై పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ టు బిల్డ్ ద టెంపుల్స్ ఫర్ గాడ్? దేవుని కొరకు మందిరం కట్టడానికి ఎందుకు ముందుకు రావడం లేదు? మనము దేవుని మందిరం కట్టడం అనేది దేవుని గణపరిచే ఒక కార్యమని లేఖనము మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉంటుండగా, ఈరోజు ఆ కార్యం ఎందుకు మీరు పాలిభాగస్తులు కారు? ఈరోజు ఈ వాక్యం ఆధారం చేసుకొని చెప్పాలని ఆశపడుతున్నాం. దేవుని యొక్క నడిపింపును బట్టి ఈ బెంగళూరు పట్టణానికి దేవుడు నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ సేవను జరిగిస్తూ వచ్చాడు. ఈ తెలుగేతర రాష్ట్రమైనటువంటి ఈ తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య సేవను, పరిచయను దేవుడు కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే జరిగించబడుతూ ఉంది. కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నంత అనుకూలతలు ఇక్కడ మనకు ఉండవండి. గృహ కూడికలు జరగాలన్నా కష్టమే, విజిటింగ్స్ అన్నా కష్టమే, ప్రతి దానికి కూడా ఎన్నో ఆటంకాలు. ఉద్యోగ కూడికలు బహిరంగంగా ఉండాలన్నా కష్టమే. ఎన్నో ఆటంకాలు కనబడుతూ ఉంటాయి, ఎన్నో రూల్స్ కనబడుతూ ఉంటాయి. అయితే అధికముగా ఇక్కడ ఒకవేళ ఆరాధనలు, ప్రార్థనలో అది ఆదివారం అయినా ప్రత్యేక కూడికలైనా కూడికలైనప్పటికీ కూడా అవి మందిరాల్లోనే అధికంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు మేము పరిచయం జరిగిస్తుంది దేవుని కృపను బట్టి ఒక స్థలములో అద్దెకు తీసుకొని, అయితే దేవుడు అనేక కుటుంబాలు చేర్చడం ద్వారా మందిరాన్ని కట్టాలి, ఈ కన్నడ తెలుగు ప్రజల మధ్య సేవ చేయడానికి ప్రభు నడిపించి ఉన్నాడని ఎన్నో ప్రార్థనల ద్వారా వాగ్దానం ఆధారం చేసుకొని ముందుకి ఈ పనిని పూనుకొని ఉన్నాము. అయితే ఆ స్థలమును తీసుకోవడానికి మందిరము కొరకు, నిర్మాణం కొరకు ఎన్నో ప్రార్థన చేస్తూనే ఉన్నామండి. నా రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హూ ఎవర్ ఆర్ లిజనింగ్ టు దిస్,
తప్పకుండా ప్రార్థనలు చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ లెడ్ బై ది స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని ఆత్మచే ప్రేరేపించబడితే మందిరమును కట్టడానికి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాం. యథార్థంగా నమ్మకంగా జరుగుతున్నటువంటి ఈ సేవలో ముందుకు రావాల్సిందిగా కోరుకొనిచున్నాను. ఎందుకంటే మందిరమును కట్టుట నన్ను కాదు గణపరిచే. రేపు నేను ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకొకరు ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, కానీ కట్టబడిన మందిరాలు అక్కడే ఉంటాయి. మందిరంలో చేయబడి ప్రార్థనలు దేవుడికి అనుదృష్టి ఉంటుందని వాక్యములు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనేక ఆత్మలు బలపరచబడడానికి, అనేక మంది వచ్చి దేవుని పొందుకోవడానికి, రక్షణ పొందుకోవడానికి ఒక స్థలమును దేవుడు కొరకు మీరు తీసుకోవడానికి ముందుకు వచ్చి సహకరించవలసి కోరుకొని వచ్చిన. అండ్ మోర్ ఓవర్ సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయము 13వ వచనంలో ఆనాడు దేవుడు దావీదుతో మాట్లాడుతూ పలికినటువంటి మాట కూడా ఏమని చెప్పాడంటే, 7వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుతుండగా, అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. దావీదుతో దేవుడు చెప్తున్న మాట నాతాను ప్రవక్త ద్వారా సొలొమోను గురించి, నా నామ ఘనత కొరకు అతడు ఒక మందిరమును కట్టిస్తా. అంటే మందిరమును కట్టించడం అనేది దేవుని ఘనపరిచే ఒక కార్యం అండి. ఈరోజు పాటలు ఆరాధనలు మాత్రమే కాదంట, దేవుని మందిర నిర్మాణము చేయడానికి ముందుకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా యు ఆర్ ఆనరింగ్ గాడ్, మీరు దేవుని గణపరుస్తూ ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దండి. కాబట్టి ఎక్కడ అవసరత ఉందో, ఎక్కడ నీడ్స్ ఉన్నాయో గ్రహించి తెలుసుకొని ప్రార్థన చేసి దేవుని ప్రేరణ ద్వారా ముందుకు వచ్చి, అది మా దగ్గరే కానీ లేకపోతే మీ దగ్గరే కానీ మీ యొక్క తల్లి సంఘముల దగ్గరే కానీ ఎక్కడైనప్పటికీ కూడా మందిరం కట్టడానికి దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదములో మీరు కొంత ముందుకు వచ్చి సహకరించడానికి దేవుడు మీరు ప్రేరేపించాలని ప్రార్థన చేస్తున్నాను. ముందుకు రావాలని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు ఈ స్థితిలో మీరు ఉన్నారంటే ఇటువంటి కొన్ని మందిరాలలో అనేకులు చేసిన ప్రార్థనలు, సేవకులు, విశ్వాసులు, అనేక మంది స్త్రీలు ఉపవాసముల నుండి చేసిన ప్రార్థనలు, వాటి యొక్క ఆశీర్వాదం ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. ఈరోజు ఉద్దేశంలో ఉన్నాను, లేకపోతే ఒక చక్కటి స్థానంలో ఉన్నాను, ఇది నా చదువు, నా యోగ్యత, నా యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి వచ్చిందని అనుకుంటేనేమో నో. ప్రభు నమ్మిన బిడ్డగా, ప్రభు నమ్మిన కుటుంబంలో పుట్టినటువంటి నీకు అనేకుల ప్రార్థనలు ఉన్నాయి. ఆ ప్రార్థన మందిరములో ఎన్నో పనులు చేయబడ్డాయి కనుకనే. కాబట్టి అటువంటి ఒక మందిరము కొరకు కట్టటకు, నిర్మాణం చేయుటకు, స్థలం తీసుకున్నట్టుకు మీరు ముందుకు రావాల్సిన కోరుకొనిచున్నాం. ఈ గొప్ప దైవ కార్యములో పాలిభాగస్వాములుగా కోరుకుంటున్నాం. బికాస్ బైబుల్ సేస్ దేవుని గణపరిచే కార్యములలో ఒక కార్యము దేవుని మందిర నిర్మాణము. రెండవది దేవుని ఎలా గణపరచాలి? దేవుని మందిరము కట్టుట ద్వారా దేవుని గణపరచాలి. రెండవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు గారు మరి ఈ 1వ అధ్యాయము 19వ వచనంలో ఏమని చెప్తున్నారంటే, మరియు నేను ఏ విషయంలోని సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడును పూర్ణ ధైర్యం బోధించడం వలన నా బ్రతుకు మూలముగా నాయనను సరే, చావు మూలముగా నాయనను సరే, క్రీస్తు నా శరీరం అందు గణపరచబడును. రెండవదిగా మీ దేహముతో దేవుని గణపరచుడి. ఎందుకంటే దేవుని గణపరచడం అనేది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే థింక్ ఇట్ ఈస్ అ స్పిరిచువల్ థింగ్. అది ఆత్మీయ విషయము, ఆత్మతో చేసే విషయము. అది ఈ దేహానికి సంబంధించింది కాదు, ఆత్మతో చేసేటువంటి విషయము. అందుకని కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయండి. గ్నాస్టిసిజం అనేసి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు ఏంటంటే, దేవుడు ఆత్మ కనుక ఆత్మతో స్తుతించుడి, ఆత్మతో ఆరాధించండి, బట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ యువర్ బాడీ. నీ దేహంతో నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అని చెప్పేటువంటి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు అనేకములో మనకి కనబడుతున్నాయి. అందులో ఒకటి నాస్టిసిజం. యు డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ యువర్ బాడీ బట్ లెట్ యువర్ స్పిరిట్ గ్లోరిఫై గాడ్. కానీ వాక్యం సెలవు ఇవ్వట్లేదండి. విలువ పెట్టి కొనబడిన వారు మీరు, తన దేహమును మన కొరకు అర్పించి, తన స్వరక్తమును మనందరి కొరకు చిందించి. ఈరోజు రక్షణ అనేది స్పిరిచువల్ థింగ్ అయితే, దెన్ వై జీసస్ should voluntarily surrender or should voluntarily die for us today? తాను ఎందుకు మరణించాలి? ఎందుకు మన కొరకు తన దేహం మీద గాయపరచబడాలి? ఎందుకు మన కొరకు తన రక్తమంతా చిందించాలి? ఇఫ్ సాల్వేషన్, ఇఫ్ బ్లెస్సింగ్స్ ఆర్ ఓన్లీ రిలేటెడ్ టు స్పిరిచువల్ థింగ్స్, దెన్ వై హీ హ్యాస్ టు సఫర్ ఫిజికల్లీ? ఆలోచన చేయండి. దేవుడు ఈ దేహమును తన చేతులతో నిర్మించాడండి. ఈ దేహమును దేవుడు ఎంతో విలువైనది ఎంచుతున్నాడు. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడో, విలువ పెట్టి మనలను దేవుడు కొన్నాడండి. అందుకని ప్రభు ఆ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో
6:20 చెప్తే, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. లెట్ యువర్ హ్యాండ్స్, మీ పనుల ద్వారా దేవునికి ఘనత కలుగును గాక. మీ మాటలు, మీ స్వరము, మీ ప్రార్థనలు, మీ నడక, మీకున్న ఆరోగ్యము, బలము. ఈరోజు ఎంతో మంది 2 సంవత్సరాల్లో నిద్రించారు, పరలోకం వెళ్ళారు, చనిపోయారు. కానీ ఈరోజు ఆరోగ్యం కలిగి ఇంకా బ్రతుకున్నామంటే ఇట్ ఈస్ నాట్ బై సో అండ్ సో మెడిసిన్స్, ఆయా మందుల ద్వారా, లేకపోతే మనకు ఇమ్యూనిటీ ద్వారా అని మనం అనుకుంటూ ఉండవచ్చు. కానీ దేవుడు ఈ దేహానికి ఇంకా ఆరోగ్యం ఇచ్చంటే ఈ దేహముతోటి దేవుని కొరకు నీవు నేనేదో చెయ్యాలి. కనుకనే దేవుడిని స్వస్థపరిచాడు, ఇంకా సజీవ లెక్కలో పెట్టాడని విషయం మర్చిపోవద్దు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఈ దేహముతో దేవుడు గణపరచబడాలంటే ఈ దేహముతో దేవుడు గణపరచబడాలి. అండ్ దట్ ఈస్ వాట్ బైబుల్ సేస్. పౌలు గారు చెప్తున్న శరీరముతో దేవుడు గణపరచబడును, దేహంతో దేవుడు గణపరచుడి. సో హౌ టు ఆనర్ హిమ్, దేవుని ఎలా గణపరచాలి? రెండవదిగా ఈ దేహముతో దేవుని గణపరచుడి. మూడవదిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ భక్తుడైనటువంటి సొలొమోను గారి ద్వారా మరి చెప్పిన మాటలు ఏంటంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. సో దేవుని గణపరిచేటువంటి విధానాలలో ఒక విధానం అంటే, ఆనర్ ద లార్డ్ విత్ దై సబ్స్టాన్స్ అండ్ విత్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ దైన్ ఇంక్రీస్. నువ్వు ఏ విషయాల్లో అయితే అభివృద్ధి చెందుతూ ఉన్నావో, నువ్వు ఏ విషయాల్లో అయితే ఇంక్రీజ్ చూస్తున్నావో, నీ రాబడి అంతటిలో కూడా ద ఫస్ట్ థింగ్ దేవునికి ఇచ్చి దేవుని గణపరచు. ఇదేంటి, నా కష్టము కదా, లేకపోతే నా మొదటిది ఇది, నా ఇక ఎంతో రాత్రి కష్టపడి వచ్చింది కదా, దేవునికి ఇవ్వడం ఏంటని అనుకోవద్దండి. ప్రియా దేవుని బిడ్డ, ప్రభువు లేఖనంలో సెలవిస్తున్న మాటను ఆలకించి ఇది ఒక మానవ వాక్కుగా స్వీకరించవద్దు. ఈరోజు ప్రతి ఒక్క సేవకులా చెప్తారని అనుకోవద్దు. లేఖనంలో ఉన్నటువంటి మాటను గ్రహించండి. దీనిలో ఆ గొప్ప దీవునుడు అనేకులు కూడా రుచి చూసి అనుభవించిన వారికి ఈ మాటలటువంటి విలువ, సత్యం, ఆశీర్వాదం తెలుసుకోగలుగుతారు, గ్రహించగలుగుతూ ఉంటారు. ఈరోజు ఆ దీవులను పొందుకోవాలంటే, దేవుడు గణపరిచే దేవుడి ద్వారా ఘనత పొందుకోవాలంటే మనం చేయాల్సినటువంటి 3వ కార్యము, దేవుని ఎలా గణపరచాలి? రాబడి అంతటిలో కూడా ప్రథమ ఫలము దేవునికి ఇచ్చడం ద్వారా దేవుని గణపరుస్తున్నా. నాట్ ఓన్లీ దట్, నీ ఆస్తిలో భాగమును, నిజంగా మాట చదివినప్పుడు అనిపిస్తుంటుంది, ఆస్తిలో భాగమును ఈరోజు మన బిడ్డలకి ఇవ్వట్లేదే, మన కుటుంబ సభ్యులకి ఇవ్వట్లేదే. బట్ బైబిల్ ఇస్ వెరీ క్లియర్. ప్రభు దేవుని వాక్యం అనేది సెలవిస్తుంటే, నీ ఆస్తిలో భాగము దేవునికి ఇచ్చడం ద్వారా నువ్వు దేవుని గణపరుస్తున్నావు. దేవుని మందిరము కొరకు కానీ, ఆయన పరిచర్య కొరకు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక విషయాల కొరకు కానీ నీ ఆస్తిలో భాగమును నువ్వు ఇచ్చడం ద్వారా నువ్వు దేవుని గణపరుస్తున్నావు. దేవుణ్ణి గణపరిచే కార్యము నువ్వు ఏది చేసినప్పటికీ కూడా నువ్వు తృణీకరించబడవు. తప్పకుండా దేవుడు నిన్ను తగిన సమయమందు గణపరచును గాక. ఆమేన్. And this is not my word, the Bible says it. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను గణపరచువాడిని గణపరచుదనని. కాబట్టి వెనుకడుగు వేయొద్దు ప్రియ దేవుని బిడ్డ. ఈ ఆస్తిలో భాగమును, నీకున్న ప్రతి ఫలమును దేవుని గణపరిచే కార్యము అని వాక్యం సెలవిస్తుండగా వెనకడుగు వేయొద్దు. ఈరోజు దేవుడును గణపరచాలి, హెచ్చించాలి అని ప్రార్థన చేస్తే కాదంటే సరిపోయి, దేవుని గణపరుస్తేనే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఈరోజు ఉన్నత స్థితిలో ఉండాలి, ఆ సేవలో కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, మై పొజిషన్ షుడ్ బి ఎగ్జాల్టెడ్ అని ఆశిస్తే, ప్రార్థిస్తే కాదంటే జరిగేది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. అందరి ముందు ఘనత అనేది దేవుడు ఇస్తాడు. ఎలా గణపరచాలని అనేక విధానాలు బైబిల్లో కనబడుతాయి. అందులో ఒక 3 మాటలు మనం చూసి ఉన్నాము. ఒకటి, దేవుని మందిరం కట్టుట ద్వారా దేవుని గణపరచుట, దేవుని మందిరం కట్టుట దేవుని గణపరచు. రెండవది, దేహముతో దేవుని గణపరచాలి. మూడవదిగా, రాబడి అంతటిలో ప్రథమ ఫలములు ఇచ్చి నీ ఆస్తిలో భాగములు ఇచ్చి దేవుని గణపరుచుడే. దేవుడు వారిని తప్పకుండా గణపరుస్తూ ఉంటాడు. ఒక మిషనరీ గురించి చెప్పని ఆశపడుతున్నాను. హిస్ నేమ్ ఈస్, అతని పేరు ఎరిక్ లిండెల్. ఒక స్కాట్లాండ్కి చెందినటువంటి మిషనరీ దంపతులకు పుట్టినటువంటి కుమారుడు ఎరిక్ లిండెల్. చైనాలో సేవ చేస్తున్నారు వీరు. స్కాట్లాండ్ మిషనరీస్గా చైనాలో వారు సేవ చేస్తున్నారు. అయితే అక్కడ ఆ మిషనరీ, స్కాట్లాండ్ మిషనరీ దంపతులకు పుట్టినటువంటి కుమారుడు ఎరిక్ లిండెల్. అయితే తను పెరుగుతూ ఆ తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆత్మీయ విలువలతో వారు పెంచినప్పుడు అదే ఆత్మీయ విలువలు నేర్చుకుంటూ పెరిగాడు. తర్వాత ఉన్నత విద్యల నిమిత్తము లండన్ వెళ్ళి అక్కడ ఉన్నత విద్యను అభ్యసిస్తూ వచ్చాడు. అయితే తను ఒక గొప్ప స్పోర్ట్స్ మ్యాన్.
ఎంతో గొప్పగా తను ఆటలు ఆడుతూ ఉండేవాడు. స్పోర్ట్స్, హీ వాజ్ ఎ గుడ్ అథ్లెట్. తన యొక్క స్థితి, తనకున్నటువంటి ఆసక్తి అంతటిని బట్టి ఎన్నో ప్రైజెస్ వచ్చాయి, ఎన్నో బహుమతులు గెలుచుకున్నాడు. అండ్ 1924 ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో 100 మీటర్స్ రేస్ కొరకు బ్రిటన్ తరపున బ్రిటన్ని రిప్రజెంట్ చేస్తూ పాల్గొన్నటువంటి అథ్లెట్స్లో ఎరిక్ లిండెల్ కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. బికాస్ హీ వాజ్ స్పెషలిస్ట్ ఇన్ 100 మీటర్స్ రేస్, రన్నింగ్ రేస్. ఏ రీతిగా అయితే ఇప్పుడు మనం ఉసేన్ బోల్ట్ గురించి మనం వింటూ వచ్చామో, ఏ రేస్లో పాల్గొన్నా కూడా గోల్డ్ మెడల్ వచ్చేది. అయితే ఎరిక్ లిండెల్ కూడా ఎన్నో మెడల్స్ వచ్చాయి అప్పటి వరకు. సో ఒలింపిక్స్లో పాల్గొన్నాడు, ఎన్నో మాసములు, సంవత్సరములు శ్రమ. అయితే ఆ 100 మీటర్స్ రేస్ 1924లో ప్యారిస్ జరిగినటువంటి 100 మీటర్స్ రేస్ ఆ రోజు సండే పెట్టడం జరిగింది. కానీ ఒక ఆత్మీయ విలువలతో పెంచబడినటువంటి వ్యక్తిగా, దేవునికి దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి ఎరిక్ లిండెల్ ఆదివారమున ఆ రేస్లో పాల్గొనడానికి ఇష్టపడలేదు. చెప్పాడు, ఇది పరిశుద్ధ దినము, నేను రన్నింగ్ రేస్లో పాల్గొనను. నా దేవుని గణపరిచే రోజు ఇదే, నా దేవునితో గడిపే రోజు ఇదే అని రేస్లో పాల్గొనకుండా ప్రభుని స్తుతించుటకు, దేవుని గణపరచుటకు మందిరానికి వెళ్ళిపోయాడండి. చాలామంది తిట్టారు. ఈ రోజు ఒలింపిక్స్లో పాల్గొనడానికి, ఈ రోజు కోసము ఎన్నో సంవత్సరాలు శ్రమ పడ్డావు, ఎంతో ట్రైనింగ్ తీసుకున్నావు, ఎంతో ఫిజికల్గా ఎంతో కష్టపడ్డావు. చివరికి ఆ రోజు వచ్చినప్పుడు ఒక్కరోజే కదా మానివేస్తే ఏమైంది? నో, నేను అలా చేయను. ఒక్కరోజు కూడా నేను దేవుని కనపరచడానికి ఆపకూడదు. అండ్ దిస్ ఈస్ ఎస్పెషల్లీ పరిశుద్ధ దినముగా నా తల్లిదండ్రులకు నేర్పించాను, వాక్యం ద్వారా నేర్చుకున్నా. నేను పాల్గొనడానికి వెళ్ళిపోయాడండి. 100 మీటర్స్ రేస్లో పాల్గొనలేదు ఆ రోజు. చాలామంది కోపడ్డారు, తిట్టారు. అండ్ అదే రోజు 400 మీటర్స్ రిలే కూడా జరిగింది, దాంట్లో కూడా పాల్గొనలేకపోయాడు. ద రీజన్ ఈస్ తాను దేవుని గణపరచుటకు దేవుని మందిరానికి వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత చాలామంది తను తిట్టడం జరిగింది. తన మీద మరి ఎంతగానో తన దగ్గర ఎక్స్ప్లెనేషన్ కోరుతూ అధికారులు లెటర్స్ పంపించగలిగింది. అయితే తర్వాత రోజు ఆ నెక్స్ట్ వీక్లో 400 మీటర్స్ రేస్ జరగబోతోంది. కానీ ఎరిక్ లిండెల్ మాత్రము హీ వాస్ ప్రిపేర్డ్ అండ్ ట్రైన్ ఫర్ 100 మీటర్స్ రేస్. అయితే 400 మీటర్స్ రేస్లో పాల్గొనాల్సినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే, తాను తన స్థానమును ఎరిక్ ఇవ్వాలనే ఆలోచన చేసి ఎరిక్ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. చివరికి అధికారులు ఒప్పుకోకపోయినా మొత్తానికి అన్ని అనుకూలపరచబడి ఎరిక్ లిండెల్ 400 మీటర్స్లో పాల్గొనడానికి మంచి కృప, దేవుని కృప ద్వారా అనుగ్రహించబడింది. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, ఎరిక్ లిండెల్ సిద్ధపడింది 100 మీటర్స్ ట్రైనింగే పొందుకున్నాడు. 400 మీటర్స్ రేస్ కోసం అంటే ఇంకా ఎక్కువ శ్రమ, దాని కొరకు ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అది కంటిన్యూస్గా ఏకదాటిగా ఒకే స్పీడ్తో పరిగెత్తేది కాదు. అది ఇన్హలేషన్, ఎక్సలేషన్, వీటన్నిటిని కూడా ఎంతో అభ్యాసం, ట్రైనింగ్ అంతగా చేస్తూ ఉండాలి. ఆ ట్రైనింగ్ లేకుండా 400 మీటర్స్లో పాల్గొన్నాడు. కానీ ఎప్పుడైతే when he was almost about to start his race, తన పక్కన ఉన్నటువంటి క్రౌడ్లో ఒక వ్యక్తి చెప్పంటే, ఎరిక్, నువ్వు దేవుని గణపరిచావు, సండే నువ్వు పాల్గొనకుండా, తప్పకుండా దేవుడిని గణపరుస్తాడు. ఆ మాట తన చెవికి వినబడింది, తను పట్టుకున్నాడు. అండ్ హీ స్టార్టెడ్ రన్నింగ్ ద రేస్. మీరు నమ్మండి, 1924 ఒలింపిక్స్ ప్యారిస్ 400 మీటర్స్ రేస్లో ఎరిక్ లిండెల్ గోల్డ్ మెడల్ సాధించాడండి. హల్లెలూయా. అంటే ఏం చెప్పాలని ఆశపడుతున్నా అంటే, తాను ఈవెన్ దో హీ వాస్ నాట్ ట్రైన్డ్ అండ్ ప్రిపేర్డ్ ఫర్ 400 మీటర్స్ రేస్, అయినప్పటికీ కూడా తను గోల్డ్ మెడల్ సాధించగలిగాడు. దేని బట్టి అంటే, తను ట్రైనింగ్ తీసుకున్నాడని కాదండి, ఇట్ వాస్ గాడ్. దేవుడు తనని గణపరిచాడు. ఎందుకంటే దేవుని గణపరచు వారిని దేవుడు తప్పకుండా గణపరుస్తాడు. ఎవరెవరైతే తను తిట్టారో వారందరికీ మళ్ళా తను మెచ్చుకోవడం ప్రారంభించారండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యంలో ఘనమైనదండి, ఊహించలేనివి. దేవుని గణపరచాలే కానీ మన జీవితాన్ని దేవుడు ఎంతో గొప్ప స్థితిలో పెట్టాలనే ఆశ దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభుని గణపరచండి. మందిరములు కట్టుట ద్వారా మీ దేహములతో, మీ ప్రథమ ఫలములు, మీ ఆస్తి భాగముతో నేను గణపరచండి. దేవుని ద్వారా ఘనతలు పొందుకోండి. దేవుడి మాటలను మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు.
ఈ దినాన ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు హృదయాన్ని దీవించుము. నిన్ను గణపరుస్తూ నీ ద్వారా అనుగ్రహించబడే ఘనతను పొందుకునే పాత్రలుగా మార్చండి. మరి ఎందరైతే ప్రభా మాటల ద్వారా ప్రభాతను దీవించబడ్డారో, తీర్మానం తీసుకొని వచ్చున్నారో వారి తీర్మానం సఫలపరచండి. నేను గణపరిచే పాత్రలుగా తండ్రి నువ్వు తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ ఉన్నా. కాబట్టి కార్యక్రమం బ్లెస్ చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మన హృదయాలలో, కుటుంబాలలో ప్రభా నీ కృపను దయచేసి నీ వలన కలుగు ఘనత నీ బిడ్డలకి పరిపూర్ణంగా అనుగ్రహించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క పిలుపును బట్టి తెలుగేతర రాష్ట్రమైన కర్ణాటకలో గడిచిన అనేక సంవత్సరం నుంచి సేవ చేయుటకు ప్రభు నడిపించిన విధానం బట్టి ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. 2017 వరకు అనేక సంస్థలలో అనేక విధమైన పరిచయలు చేసి ఎన్నో ప్రార్థనల తర్వాత ప్రభు తెరిచిన ఒక ద్వారమును బట్టి హెబ్బగుడి అనే ప్రాంతంలో సౌత్ బెంగళూరులో మందిర పరిచర్య కొరకు దేవుడు ఒక చక్కటి ద్వారాన్ని తెరిచాడు. ఒక 2 కుటుంబాలతోటి ఆ యొక్క మందిర పరిచర్యను ప్రారంభించి 2017లో తొలి దినాలలో ఈ సిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో పరిచర్యను జరిగిస్తూ వచ్చాం. దేవుడు ఎంతో ఆశ్చర్యకరముగా అనేక కుటుంబాలని మందిరములో చేర్చి వచ్చాడు. తర్వాత దినాలలో పరిచర్యకు హోసేను మినిస్ట్రీస్, హోసేను తెలుగు చర్చ్ అనే పేరుతో ఈ యొక్క పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. హోసేను అనగా దేవుని నామములో ఒక నామము, రూపించు దేవుడు అనగా ఈనాడు మనం ఉన్నటువంటి జీవితాలు ఇలాగే ఉంటాయని కాదు, మన జీవితాలు నిత్యము దేవుని హస్తముల ద్వారా నూతనముగా రూపించబడాలి అనే ఉద్దేశముతో ఈ నామము నుంచి పరిచయం కొనసాగిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు చర్చ్ బట్టు ద్వారా ప్రస్తుతము అద్దెకు హాల్ తీసుకొని నడిపించబడుతున్న స్థలము చాలకపోవటం ద్వారా మందిరం యొక్క అవసరతను బట్టి గడిచిన సంవత్సరాలలో చేసినటువంటి అనేక ప్రార్థనలు వాటికి ప్రతిగా ప్రభు ఒక స్థలమును మాకు చూపించి ఉన్నాడు. దేవుని యొక్క కృపను బట్టి, భారమును బట్టి హెబ్బగుడి ప్రాంతంలో తెలుగు మరియు కన్నడ ప్రజల మధ్య మందిర స్థల సేకరణ మరియు నిర్మాణము చేయుట కొరకు ఈ గొప్ప పనిని చేయుటకు పూనుకొని ఉన్నాము. అయితే దేవుడు చూపించినటువంటి ఈ 3000 చదరపు అడుగుల స్థలమును మరి కొనుగోలు చేయుటకు, అదే రీతిగా అక్కడ మందిర నిర్మాణం చేయుటకు మీ అందరి సహకారములు, విరాళములు నాకు ఎంతగానో అవసరమై ఉన్నవి. ప్రార్థనలతో, దేవుని ప్రేరేపణతో ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని ప్రేమపూర్వకంగా కోరుకొనిచున్నాను. ఒకవేళ మీరు ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఉంటున్నట్లయితే అందించబడినటువంటి వివరములు సంప్రదించండి. కనీసము ఒక అడుగుకైనా మీ వంతు వరకు సహకారం అందించి, లేక దేవుడు ప్రేరేపించినటువంటి కొలది ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులై అనేక తరములకు, సంవత్సరాలకి సుస్థిరంగా ఉండిపోయే ఈ దేవుని మందిర నిర్మాణ విషయంలో పాలుభాగస్తులు కావాలని కోరుకొనిచ్చు ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఇక్కడ మీకు ఇవ్వబడుతున్న వివరంలో మీరు సంప్రదిస్తూ మీ యొక్క ప్రేమపూర్వకమైనటువంటి కానుకలను, విరాళములను అందించవలసిందిగా కోరుకొనిచున్నాం. ప్రార్థనలు చేయండి, అనేకులు తెలియచేయండి. ఈ ఘన కార్యములో ప్రతి ఒక్కరు పాలుభాగస్తులు కాండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.